Hi and welcome back to Edun and Career Guidance and Jewish Innovations. Anna University Chennai UG admissions 2026 and 27 కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో అన్నా యూనివర్సిటీకి సంబంధించిన ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ CEG దీని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1794లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే అలగప్ప కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ACT ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1944లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1949లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ SAP ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1957లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే బీటెక్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయితే అయ్యాయండి. ఇంటర్ రిజల్ట్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి సో ఎవరైతే ఈ అన్నా యూనివర్సిటీకి సంబంధించిన ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం అంటే బేసిక్ ఏంటంటే మనం అదర్ స్టేట్ కోటా కిందకి అయితే వస్తారండి. సో అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ మార్చ్లో అయితే రిలీజ్ చేస్తారండి. March 16th ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా 16th అయితే ఓపెన్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి 22nd 5th అంటే May 22nd 2026 వరకు అయితే టైం ఉందండి. సో ఈలోపు మీరు అప్లై చేసేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఏదైనా డిఫికల్టీగా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కంప్లీట్ గైడెన్స్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. అదర్ స్టేట్ కేటగిరీకి సంబంధించిన ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మనకి BE BTech B-Plan సంబంధించిన కోర్సెస్ మనం చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఆ పోర్టల్లో మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బేసిక్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, సో అలానే మన ఈమెయిల్ ID అక్కడ క్యాప్చా ఉంటుందండి. సో క్యాప్చా మొబైల్ నెంబర్ కనుక మనం ఎంటర్ చేసినట్టయితే సో మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సో ఆ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. సో లాగిన్ మనకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో సో ఆ పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్లో మనం బేసిక్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తర్వాత మనకి దానికి సంబంధించి ఫీ పేమెంట్ ఉంటుందండి. సో అదర్ స్టేట్ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 800 ప్లస్ 18% GST ఉంటుందండి. సో అది కనుక మనం పే చేసినట్టయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇందులో అడ్మిషన్స్ ఎలా వస్తాయంటే సో మనకి ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్న మెరిట్ బేస్ చేసుకొని మనకు అడ్మిషన్స్ అనేది వస్తాయండి. సో ఆ మెరిట్ బేస్ చేసుకొని మన కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మనకి ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుందండి. సో ఇదండి ఓవరాల్గా అన్నా యూనివర్సిటీ చెన్నై UG అడ్మిషన్స్ 2026 అండ్ 27కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా అన్నా యూనివర్సిటీకి సంబంధించి 4 ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.